రాబోతుంది. సో థియేటర్స్ లో ఆ రోజు ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఏం పెద్ద సినిమా ఏమో గానమ్మా. ఇప్పుడు ఆయన ఈవెంట్స్కి వెళ్తాంటే ఆ పక్కన ఉన్నాడు ఒక బాడీ గార్డ్, చూసావా? బా హైలైట్ చేస్తున్నాడమ్మా, ఎత్తి పక్కనే వేస్తానంటే భయపడిపోతున్నారమ్మా. ఏ దేశం వాడో ఏదో ఆడికే బాడీ గార్డ్ని పెట్టారు. ఇప్పుడు ఆడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అన్నా సెల్ఫీ అని. ఈయనకన్నా కూడా ఆయనకి పెరిగిపోయారమ్మా ఫ్యాన్స్. అమ్మ మరి రేపు సినిమా చూస్తే ఏందో మరి పాత ఆయుధాల మీద అందరికీ ప్రేమ పెరిగిపోయిద్దని ఆలోచన అయితే మొదలుపోయిందమ్మా. ఈ 2 రోజులు వాతావరణం చూసే కంపల్సరిగా పాత వాతావరణం, పల్లెటూరు వాతావరణం కనబడబోతుంది. మనం ఏంటంటే చెయ్యికి కొన్ని ఆయుధాలు ఉంటాయి అంటారు, చూసావా? యుద్ధాలు మనం చూసాం. ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని చెక్క ఆయుధాలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తాయేమో అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. అది చూడాలి. 2 రోజులు ఆరాటంగా ఉంది. 2 రోజుల తర్వాత కంపల్సరీ చూసిన తర్వాత నేను మాట్లాడతాను. టికెట్ రేట్లు ఎట్లా ఉండబోతుంది? టికెట్ రేట్లు ఇప్పుడు బాధకపోతే బాగోదమ్మా అసలు. ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. టిఫిన్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. కాబట్టి ఓ 2 ఏళ్ళు చేసినా కూడా చేయొచ్చు, పర్లా, ఇబ్బంది ఏమీ లేదు. ఏంటంటే స్కూళ్ళు తెరిసే టైం కాబట్టి పిల్లలు అయి అంటారు కాబట్టి అందరూ వెళ్ళి కంపల్సరీగా ఫ్యామిలీతో సినిమాలు చూడాలి. అదొక బాధ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఆ బాధ అనేది అనుభవించాల్సిందే అంతే. అంతేగా నా దగ్గర 3 నెలలు 2 నెలల నుంచి ఏం సినిమాలు లేవు. సమ్మర్ మూమెంట్లో సినిమాలే లేకుండా పోయినాయి. ప్రతి 7 సమ్మర్గా 4-5 సినిమాలు ఉండేవి. ఈ మధ్యకాలంలో సినిమాలు కరోనా పుణ్యం అంటే అసలు సినిమాలు లేకుండా పోయినాయి. పెద్ద హీరోలు కూడా పట్టించుకోవట్లేదు. వచ్చిన డబ్బులు ఏం చేసుకుంటాం, ఈ ట్యాక్స్లు ఇవన్నీ మనకి ఎందుకు లేని వచ్చిన దాంతోనే సరిపెట్టుకోవడం వల్ల సినీ ఫీల్డ్కి దెబ్బ పడుతుంది. కానీ అటువంటి తరుణంలో ఈ సినిమా రావడం ఇప్పుడు ఒక ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ ఒక బాధను కూడా రెడీ చేసుకుంటున్నారు. మన 1వ తారీఖు జీతం పండుగనే చాలామంది తీసి పక్కన పెట్టేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి మూమెంట్ చూడాలి. ఏ సినిమాలో నాకు కలిపి చేసేది ఏయో డైలాగులు అన్న, ఏయో డైలాగులు వద్దు, పాత సినిమా డైలాగులు వద్దు. ఒక పల్లెటూరు వాతావరణం, ఒక పల్లెటూరు పాత విధానంతో వస్తున్నాడు కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిద్దనే ఆలోచన మాకుంది అంతే. రంగస్థలం చూసావా మరి అంత హిట్ అయిందమ్మా. మరి అట్లాగే దీనిలో కూడా ఉండయి. వచ్చిన 3 పాటలు కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చినాయి, స్టేటస్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది చాలు. అట్లాగే ఆయన బాడీ పరంగా కానీ ఎంత కష్టపడ్డాడు ఏందనేది సినిమాలో చూపించాడు. ఇంకేం కావాలి? అది చాలు. ఇప్పుడున్న మూమెంట్లో సినిమా హిట్ కొట్టిద్దని అనుకోవాలి. ఎందుకంటే ఏ సినిమా దిక్కులేదు కదా ఇప్పుడు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అయితే కలెక్షన్ పరంగా కూడా 200 కోట్లు దాటిద్ది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. వీళ్ళు రేట్లు పెంచకుండా ఉంటే, అది పెంచితే దాటేస్తుంది 4-5 అయింది. హాయ్ అండి. సో పెద్ద జూన్ 4th అయితే రాబోతుంది. ఇంకొక 2 రోజుల్లో పెద్ద అయితే రాబోతుంది. మరి థియేటర్స్లో ఎలా ఉండబోతుంది అంటారు ఈ మూవీ? మామూలుగా ఉండదు. ఎందుకంటే పెద్ద మూవీ చెప్పనంత అవసరం లేదు. ఇన్ని రోజులుగా రామ్ చరణ్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తారు. ఆయన ప్రమోషన్స్ కూడా విజయవాడలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ మామూలుగా ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా కష్టపడుతున్నారు. మొన్న విజయవాడలో కూడా చెప్పారు, హీరోయిన్ మాత్రం ఏముందబ్బా కసక్క తేటలాగా ఉంది హీరోయిన్ మాత్రం. ఇంకా ఆమె కోసమైన సినిమా థియేటర్కి వెళ్తారు అబ్బా ఫ్యాన్స్. నిజం చెబుతున్నా, ఇన్ని రోజులు రామ్ చరణ్ కష్టపడ్డాడు, పాపం రామ్ చరణ్ పడడానికి ఫ్యాన్స్ వెళ్తారు అనుకున్నా కానీ ఇప్పుడు హీరోయిన్ కోసమైనా కంపల్సరీ వెళ్తారు. ఏమన్నా ఉందా అసలు జాన్వీ కపూర్? నిజంగా పాలలో పుట్టినట్టుందిరా భయ్. నిజంగా రామ్ చరణ్ పక్కన అంత యాక్టింగ్ చేయడం, ఆ ఐటమ్ సాంగ్ చేయడం అనేది చాలా ఇది. కంపల్సరీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆమె అందంతోనే ఫ్యాన్స్ ఇట్లా గొల్లగొడుతుందంటే ఆమె పాత్ర కూడా సినిమాలో ఎక్కువ ఉందంట. ఆమె చెప్పేసింది, ఎక్కువ సార్లు నన్ను ఈ సినిమాలో ఎక్కువ సార్లు చూస్తారని చెప్పింది. కాబట్టి నిజంగా ఆమె కోసమే సినిమా థియేటర్కి వెళ్ళాల్సిందే భయ్. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ విజయవాడలో మెరిశారనమాట. సో అక్కడ మానవ అనే డైలాగ్ చెప్పారు. సో ఎట్లా అనిపించింది డైలాగ్? చాలా బాగుంది నిజంగా. మళ్ళీ ఇంకో సావిత్రిని చూడటం, ఎవరు శ్రీదేవి, ఇంకో శ్రీదేవి గారిని చూడటం అనేది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎందుకంటే మానవ ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నిజంగా రామ్ చరణ్ ఫిదా అయిపోయాడు ఆ డైలాగ్కి. ఇంకా ఫ్యాన్స్ ఏమన్నా ఇదా? కంపల్సరీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పెద్ద టీం అందరికీ కష్టపడే విధంగా మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో నెక్స్ట్ బుచ్చిబాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూడా, ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని ఆయన చెప్పలేము. ఎందుకంటే గట్టిగా కాన్ఫిడెన్స్తో రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి, హీరోయిన్ గారు కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ చెప్తున్నారు. ఏమో చెప్పలేము, 100% అవ్వచ్చు. అదే చాలా బాగుంది. చిక్రీ సాంగే కానీ, ఐటమ్ సాంగే కానీ, ఇంకోటి హల్లో అని సాంగ్ మాత్రం చాలా బాగుంది. నిజంగా ఈసారి రామ్ చరణ్ తిప్పేస్తాడు అనుకుంటా చక్రం. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది
కొన్ని సినిమాలు కాపీ చేసి ఈ మూవీ తీశారు అని టాక్ వస్తుంది. అరే అట్లాంటి దంగలు ఉన్నాయి కదా, అలాంటి సినిమా అరే ఫస్ట్ సినిమా చూడండి రా బాయ్. మీరు థియేటర్లోకి వెళ్ళి టికెట్ పెట్టుకొని వెళ్ళి సినిమా చూసిన తర్వాత అప్పుడు నెగిటివా పాజిటివ్ అని మాట్లాడండి. మీరు ఏమి చూడకుండా పిచ్చికి నోటుకొచ్చినట్టు అలా మాట్లాడితే ఫ్యాన్స్ ముందే హట్ అయిపోతారు రా బాయ్. మీరు సినిమా చూసిన తర్వాత నచ్చుతుంది చెప్పండి, లేకపోతే ఈ స్టోరీ సినిమాతో కంపేర్ అయ్యింది ఇట్లా ఉందని చెప్పండి. మీరు సినిమా చూడకుండా ఎలా వేరే సినిమాలతో ఎలా పోస్తారు? అలా ఫస్ట్ ఇంకా అలా ఏం చేయొద్దు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చింది చెప్పండి, లేకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పాలి. ఏమీ చేతకండి ఇష్టానుసారంగా మాట్లాడితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కొడితే మళ్ళీ ఇంకా బ్యాట్తో కొడితే ఇంకా ఆడిపోతారో మీకే తెలియదు ఇంకా. కాబట్టి సినిమా చూసి పాజిటివ్గా మాట్లాడండి. మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు కష్టపడిన విధంగా 2-3 years కష్టపడ్డారు. మామూలు విషయం ఆ సినిమా అంటే తీయడం అంటే. అందులో బాడీ చూసరికి ఎట్లుందా, మంచి కసకు తీట కసకు టాటా ఉన్నట్టు ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ ఇంకా కుమ్మి పడేస్తాడు అంతే.